హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఆ రెసిపీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, చూసి బాగుంటుంది పచ్చడి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మామిడికాయలు తీసుకొని ఇలా బొరుడు తీసేసుకున్నాం ఫ్రెండ్స్. తీసేసుకొని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని తర్వాత ఏం వేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. నాకైతే ఇన్ని దెబ్బలు వచ్చాయి. కట్ చేసుకున్నాక మిరపకాయలు అవి ఎంత పుల్లగా ఉన్నాయో దాన్ని చూసుకొని కారం వేసుకోవాలి. కాయని బట్టి కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని కొంచెం తీయగా ఉంటాయి. దాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి. కారం మనకు సరిపోయేంత తీసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు, తర్వాత మెంతులు వేసుకోండి. కొద్దిగా మెంతులు, ఒక చిటికంటే ఒక హాఫ్ టీ స్పూన్ అండి, హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. తర్వాత నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా వేసుకోండి. వేసేసుకొని ధనియాలు కొద్దిగా వేసుకోండి, ఒక చిటుకు, అంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇలా మామూలే, నేను అలానే చేత్తోనే వేసేస్తాను. మీకు కొలతలు కావాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని మామిడి దెబ్బలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని అవన్నీ వేపుకుందాం రండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోండి. బాండలు పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని అవన్నీ వేపేసుకోవాలి ఫ్రెండ్స్. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొద్దిగా వేడి, నేనైతే మిక్సీకి వేస్తున్నాను పచ్చడి. మామూలుగా రోట్లో దంచుకుంటే ఇంకా ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నాకు అంత టైం లేదు, కుదరలేదు, అందుకని మిక్సీకి వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా బాగుంటుంది పచ్చడి, టేస్టీగా. నూనె కాగింది ఫ్రెండ్స్. మనకైతే నూనె కాగింది. తర్వాత మిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకొని ఇవి పోపులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా ఏగినాక వేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. కొద్దిగా వేపుకున్నాక కొద్దిగా ఏగినాక ఇవి యాడ్ చేసుకున్నాం. మిర్చి గబాన వేగిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ నల్లగా వచ్చేస్తే టేస్ట్ అంతా పోద్ది. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి తీసేసుకున్నాక నాకైతే ఏగిపోయేవి, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇవి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఫ్రెండ్స్. తీసి పెట్టేసుకొని ఇవి కొద్దిగా చల్లారాలి. ఎందుకంటే మిక్సీకి ఏది కూడా వేడిగా వేయకూడదు, ఎందుకంటే మనం మిక్సీ ఆడిచేటప్పుడే వేడి వస్తుంది, ఈటెక్కిపోద్ది కదా మిక్సీ. అందుకని వేడిగా ఎప్పుడు ఏది వేయొద్దు ఫ్రెండ్స్. మళ్ళీ అవి మిక్సీ జార్లు పోతాయి, ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇంగువ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంగువ బాగుంటుంది పచ్చడికి. చూడండి, ఎల్జీ ఇంగువ ఇది బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేసాను ఫ్రెండ్స్. అది అంటే మిరపకాయలు వేసుకోవచ్చు. అబ్బా, ఘాటుకి వచ్చింది. కాకపోతే బాగా ఏగదు ఫ్రెండ్స్. మిర్చిలోనే వేపేస్తే బాగా ఏగదు. అందుకని నేనైతే తనిగా వేపుకుంటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను ఎలా చెప్పానో అలానే ట్రై చేసి చూడండి. పచ్చడి సూపర్ టేస్టీగా వస్తుంది. అన్నీ వేపి పెట్టేసుకొని ఇంకా కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకోండి.
స్టవ్ కట్టేసుకొని ఈ మిక్సీలోకే తీసేసుకోండి. ఇంగువ కూడా తీసేసుకున్నామా. తీసేసుకున్నాక కొద్దిగా చల్లారాలి. ఇది మనం ఇందాక పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్. మిక్సీలో అయితే వేసేసాను. వేసేసి ఉప్పు ఫ్రెండ్స్ మీ టేస్ట్కే వేసేసుకోవాలి. మిక్సీలోనే మిరపకాయలతో వేసుకుంటే మిరపకాయలు కొద్దిగా బాగా మెదుగుతాయి. వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు అయితే ఆడిచ్చేసాము. మిక్సీకి వేసాము కాబట్టి ఇట్లాగా మరీ మెత్తగా వేసుకోవద్దు, బాగుండదు పచ్చడి. కారు దగ్గు వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ మామిడి దెబ్బలు అయితే యాడ్ చేసేద్దాం. యాడ్ చేసుకొని మరీ మెత్తగా పట్టుకోవద్దు, బాగోదు. వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ మిక్సీ యాడ్ చేద్దాం. మెదిగిపోయింది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. పదండి పోదాం. రండి ఫ్రెండ్స్, పోపు పెట్టుకుందాం పచ్చడికి. స్టవ్ వెలిగించుకున్నాం, పెట్టుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాం. మళ్ళీ నూనెలో బాగా వేపుకోవాలి. పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నూనె చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్. నూనె మీకు కనిపించదు, చీకటిగా ఉన్నట్టుంది. సిమ్లో పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మరి? వేసుకొని ఒక 100 గ్రాముల పైనే పడుతుంది నూనె. అంటే మీకు క్లారిటీగా ఉందా లేదా అని చెప్పాను. 100 గ్రాములు అంటే పచ్చడి మీకు మితాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ ఆవాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు కొద్దిగా సరిపోతాయి ఆవాలు, అందుకనే చూపివ్వలేదు మీకు. వేసేసుకొని మిరపకాయలు ఉన్నాయి కదా, మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, ఉప్పు మిరపకాయలు, అవి వేసుకుంటున్నాను నేను. ఎండు మిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ అది. నేనైతే మజ్జిగ మిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బాగుంటుంది మామిడికాయ పచ్చట్లో ఉప్పు మిరపకాయలు వేసుకుంటే. జీలకర్ర కొద్దిగా చిటికెడు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మిరపకాయలు వేగాలి. బాగా వేగితే ఆ పచ్చట్లో ఆ నూనె, ఆ పచ్చడి ఆ మిరపకాయలకి ఊరితే బాగుంటుంది. చిన్న టేస్ట్ కాదు, భలే ఉంటుంది ఫ్రెండ్స్. మిరపకాయలు అయితే వేగిపోయాయి. మనమైతే పచ్చడి యాడ్ చేసేద్దాం. పచ్చడి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. పచ్చడి యాడ్ చేసేసుకున్నాక బాగా కొద్దిగా వాడాలి. బాగా నూనెలోనే వాడితే బాగా నూనె వదిలేస్తుంది పచ్చడి. కలుపుకోండి ఒకసారి. నూనె వదిలేస్తుంది ఫ్రెండ్స్. నూనె వదిలిన దాకా బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది పచ్చడి. అంటే మనం పచ్చి మామిడి దెబ్బలు వేసాం కదా ఫ్రెండ్స్, అందుకని మామిడికాయ పచ్చడి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగ వచ్చేసింది కదా, బాగా ఫ్రై అయ్యాక నూనె వదిలేస్తుంది పైకి. చూపిస్తాను మళ్ళీ తర్వాత మీకు. కలిపెట్టేసి వదిలేద్దాం కొద్దిసేపు అలానే వదిలేస్తే బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే నూనె ఎలా వస్తుందో పైకి. కనిపివ్వట్లేదు, చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. నూనె ఇలా తేలుతుంది పైకి. పచ్చడి పైకి గెంటితో ఎత్తి చూపిస్తాను. ఇలాగా కలిపెట్టుకోండి ఒకసారి. మళ్ళీ
కలిపెట్టుకొని ఉప్పు ఒకసారి చూసుకోండి, సరిపోయిందా సరిపోలేదా చూసి యాడ్ చేసుకోండి. బాగా కలిపెట్టండి. ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. తక్కువ ఉంది, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరి మీరు కూడా చూసుకోండి. అప్పుడే నాకు చాలా తక్కువ ఉంది. పచ్చడికి, మామిడికాయ పచ్చడికి ఉప్పు బాగానే పడుతుంది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. పచ్చడిని మొత్తము ఉప్పు అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది పచ్చడికి. కలుపుకొని అది మళ్ళీ మనము బాక్స్లో తీసుకునేటప్పుడు బాగా వేడి చల్లారినాక తీసి పెట్టుకోవాలి. వేడి మీద పెట్టుకోవద్దు. వేడి మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ చెమ్మంతా దిగి పోతుంది, బూజు పట్టిపోద్ది పచ్చడి ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి నీట్గా బాగా వేడంతా పోవాలి. వేడంతా పోయాక మనకైతే ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి. ఇప్పుడైతే సరిపోయింది. మనకి సాల్ట్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ బంద్ చేసేసి అది కొద్దిగా బాగా చల్లారిపోయినాక తీసి ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకోవటమే. మనకి దేంట్లోకైనా బాగుంటుంది. అది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలానే ఈ రమాని సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఈ రమాకి చాలా అవసరం ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఈ రమాని మన షార్ట్ వీడియోల కన్నా ఫుల్ వీడియోలకి యూస్ కలుస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఆ రెసిపీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, చూసి బాగుంటుంది పచ్చడి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మామిడికాయలు తీసుకొని ఇలా బొరుడు తీసేసుకున్నాం ఫ్రెండ్స్. తీసేసుకొని ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని తర్వాత ఏం వేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. నాకైతే ఇన్ని దెబ్బలు వచ్చాయి. కట్ చేసుకున్నాక మిరపకాయలు అవి ఎంత పుల్లగా ఉన్నాయో దాన్ని చూసుకొని కారం వేసుకోవాలి. కాయని బట్టి కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని కొంచెం తీయగా ఉంటాయి. దాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి. కారం మనకు సరిపోయేంత తీసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు తర్వాత మెంతులు వేసుకోండి. కొద్దిగా మెంతులు ఒక చిటికంటే ఒక హాఫ్ టీ స్పూన్ అండి, హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. తర్వాత నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా వేసుకోండి. వేసేసుకొని ధనియాలు కొద్దిగా వేసుకోండి, ఒక చిటుకు. అంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇలా మామూలే, నేను అలానే చేత్తోనే వేసేస్తాను. మీకు కొలతలు కావాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని మామిడి దెబ్బలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని అవన్నీ వేపుకుందాం రండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోండి. బాండలు పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని అవన్నీ వేపేసుకోవాలి ఫ్రెండ్స్. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొద్దిగా వేడి, నేనైతే మిక్సీకి వేస్తున్నాను పచ్చడి. మామూలుగా రోట్లో దంచుకుంటే ఇంకా ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే
నాకు అంత టైం లేదు, కుదరలేదు, అందుకని మిక్సీకి వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా బాగుంటుంది పచ్చడి, టేస్టీగా. నూనె కాగింది ఫ్రెండ్స్. మనకైతే నూనె కాగింది తర్వాత మిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకొని ఇవి పోపులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా ఏగినాక వేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వేపుకున్నాక కొద్దిగా ఏగినాక ఇవి యాడ్ చేసుకున్నాం. మిర్చి గబాన వేగిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఉంచొద్దు, మళ్ళీ నల్లగా వచ్చేస్తే టేస్ట్ అంతా పోద్ది. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి తీసేసుకున్నాక నాకైతే ఏగిపోయేవి, ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇవి పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఫ్రెండ్స్. తీసి పెట్టేసుకొని ఇవి కొద్దిగా చల్లారాలి. ఎందుకంటే మిక్సీకి ఏది కూడా వేడిగా వేయకూడదు. ఎందుకంటే మనం మిక్సీ ఆడిచేటప్పుడే వేడి వస్తుంది, ఈటెక్కిపోద్ది కదా మిక్సీ. అందుకని వేడిగా ఎప్పుడు ఏది వేయొద్దు ఫ్రెండ్స్. మళ్ళీ అవి మిక్సీ జార్లు పోతాయి, ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇంగువ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంగువ బాగుంటుంది పచ్చడికి. చూడండి, ఇంగువ ఎల్జీ ఇంగువ, ఇది బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేసాను ఫ్రెండ్స్. అది అంటే మిరపకాయలు వేసుకోవచ్చు. అబ్బా ఘాటుకి వచ్చింది, కాకపోతే బాగా ఏగదు ఫ్రెండ్స్. మిర్చిలోనే వేపేస్తే బాగా ఏగదు. అందుకని నేనైతే తనిగా వేపుకుంటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను ఎలా చెప్పానో అలానే ట్రై చేసి చూడండి. పచ్చడి సూపర్ టేస్టీగా వస్తుంది. అన్నీ వేపి పెట్టేసుకుని ఇంకా కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసుకొని ఈ మిర్చిలోకే తీసేసుకోండి. ఇంగో కూడా తీసేసుకున్నాక కొద్దిగా చల్లారాలి. ఇది మనం ఇందాక పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్. మిక్సీలో అయితే వేసేసి ఉప్పు ఫ్రెండ్స్ మీ టేస్ట్కే వేసేసుకోవాలి. మిక్సీలోనే మిరపకాయలతో వేసుకుంటే మిరపకాయలు కొద్దిగా బాగా మెదుగుతాయి. వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు అయితే ఆడిచ్చేసాము, మిక్సీకి వేసాము కాబట్టి ఇట్లాగా. మరీ మెత్తగా వేసుకోవద్దు, బాగుండదు పచ్చడి. కారు దగ్గు వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ మామిడి దెబ్బలు అయితే యాడ్ చేసుకొని మరీ మెత్తగా పట్టుకోవద్దు, బాగోదు. వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ మిక్సీ ఆడిచ్చేద్దాం. మెదిగిపోయింది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. పదండి పోదాం. రండి ఫ్రెండ్స్, పోపు పెట్టుకుందాం పచ్చడికి. స్టవ్ వెలిగించుకున్నాం, పెట్టుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాం. మళ్ళీ నూనెలో బాగా వేపుకోవాలి, పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నూనె చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్. నూనె మీకు కనిపించదు, చీకటిగా ఉన్నట్టుంది. సిమ్లో పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మరి? వేసుకొని ఒక 100 గ్రాముల పైనే పడుతుంది నూనె. అంటే మీకు క్లారిటీగా ఉందా లేదా అని చెప్పాను. 100 గ్రాములు అంటే పచ్చడి మీకు మితాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్
ఆవాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు కొద్దిగా సరిపోతాయి ఆవాలు, అందుకనే చూపివ్వలేదు మీకు. వేసుకొని మిరపకాయలు ఉన్నాయి కదా, మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, ఉప్పు మిరపకాయలు, అవి వేసుకుంటున్నాను నేను. ఎండు మిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ అది. నేనైతే మజ్జిగ మిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి బాగుంటుంది మామిడికాయ పచ్చట్లో ఉప్పు మిరపకాయలు వేసుకుంటే. జీలకర్ర కొద్దిగా చిటికెడు ఒక 6 స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మిరపకాయలు వేగాలి, బాగా వేగితే ఆ పచ్చట్లో ఆ నూనె, ఆ పచ్చడి ఆ మిరపకాయలకి ఊరితే బాగుంటుంది. చిన్న టేస్ట్ కాదు, భలే ఉంటుంది ఫ్రెండ్స్. మిరపకాయలు అయితే వేగిపోయాయి, మనమైతే పచ్చడి యాడ్ చేసేద్దాం. పచ్చడి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. పచ్చడి యాడ్ చేసేసుకున్నాక బాగా కొద్దిగా వాడాలి. బాగా నూనెలోనే వాడితే బాగా నూనె వదిలేస్తుంది పచ్చడి. కలుపుకోండి ఒకసారి. నూనె వదిలేస్తుంది ఫ్రెండ్స్. నూనె వదిలిన దాకా బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది పచ్చడి. అంటే మనం పచ్చి మామిడి దెబ్బలు వేసాం కదా ఫ్రెండ్స్, అందుకని మామిడికాయ పచ్చడి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగ వచ్చేసింది కదా, బాగా ఫ్రై అయ్యాక నూనె వదిలేస్తుంది పైకి. చూపిస్తాను మళ్ళీ తర్వాత మీకు. కలిపెట్టేసి వదిలేద్దాం కొద్దిసేపు అలానే వదిలేస్తే బాగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే నూనె ఎలా వస్తుందో పైకి. కనిపివ్వట్లేదు, చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. నూనె ఇలా తేలుతుంది పైకి పచ్చడి పైకి. గెంటితో ఎత్తి చూపిస్తాను. ఇలాగా కలిపెట్టుకోండి ఒకసారి. మళ్ళీ కలిపెట్టుకొని ఉప్పు ఒకసారి చూసుకోండి, సరిపోయిందా సరిపోలేదా చూసి యాడ్ చేసుకోండి. బాగా కలిపెట్టండి. ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. తక్కువ ఉంది, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరి మీరు కూడా చూసుకోండి అప్పుడే. నాకు చాలా తక్కువ ఉంది పచ్చడికి, మామిడికాయ పచ్చడికి ఉప్పు బాగానే పడుతుంది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి పచ్చడిని మొత్తము. ఉప్పు అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది పచ్చడికి. కలుపుకొని అది మళ్ళీ మనము బాక్స్లో తీసుకునేటప్పుడు బాగా వేడి చల్లారినాక తీసి పెట్టుకోవాలి. వేడి మీద పెట్టుకోవద్దు. వేడి మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ చెమ్మంతా దిగి పోతుంది, బూజు పట్టిపోద్ది పచ్చడి ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి నీట్గా బాగా వేడంతా పోవాలి. వేడంతా పోయాక మనకైతే ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి. ఇప్పుడైతే సరిపోయింది మనకి. సాల్ట్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ బంద్ చేసేసి అది కొద్దిగా బాగా చల్లారిపోయినాక తీసి ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకోవటమే. మనకి దేంట్లోకైనా బాగుంటుంది అది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలానే ఈ రమాని సపోర్ట్ చేయండి. మీ సపోర్టు ఈ రమాకి చాలా అవసరం ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఈ రమాని. మన షార్ట్ వీడియోల కన్నా ఫుల్ వీడియోలకి వ్యూస్ కలుస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్.
బాయ్ బాయ్.